గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. మనం ఏం చెప్పుకుంటున్నాము, ఎల్సిఎం గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం కదా. సో ప్రీవియస్ క్లాస్లో నేనేం చెప్పానంటే, ఇచ్చినటువంటి సెట్లో ఏదైనా వాటి ఎల్సిఎం ప్రోడక్ట్ ఈక్వల్గా ఉంటే వాటికి టిక్ మార్క్ పెట్టమని, లేకపోతే రాంగ్ మార్క్ పెట్టమని చెప్పాను. అలాగే కింద ఉన్న నెంబర్స్లలో ఉన్నటువంటి నెంబర్స్లో ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ ఉంటుందో అది ఎల్సిఎం అవుతుందా లేదా అనేది చెక్ చేసి అక్కడ రాయండి వాటి యొక్క రీజన్స్ అని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అది చేశారా? చేసిన వాళ్ళు వాట్సాప్ చేయండి, చేయని వాళ్ళు ఈరోజైనా హోంవర్క్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ ఈరోజు మనము న్యూ టాపిక్ వెళ్దాం. ద టాపిక్ నేమ్ ఈస్ ఎల్సిఎం బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఆల్రెడీ మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రైమ్ నెంబర్స్ చెప్పాను కదమ్మా. ఆ ప్రైమ్ నెంబర్స్ తోటి మనము ఒక ప్రాసెస్ని చేయడాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు. అయితే ప్రైమ్ నెంబర్స్లోకి కన్వర్టింగ్ చేయడం అనమాట. ఇచ్చినటువంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్లోకి కన్వర్టింగ్ చేసి ఆ వచ్చినటువంటి ప్రైమ్ నెంబర్స్ తోటి మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా చిల్డ్రన్? స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నౌ లెట్ us start the class. So first number, find the LCM of 90 and 220. 90 and 220. So first to take a number is 90. 19 తీసుకోవాలి. So I take a 90. ఓకేనా? ఓకే, 90 ఏ టేబుల్లో పోతుందో చెక్ చేసుకోవాలి. 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, ఈవెన్ నెంబర్ కాబట్టి. 3 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది, 9 కాబట్టి. ఓకేనా? సో 3, 2 and 3 బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. సో ఐ టేకెన్ 3 తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 తీసుకుంటున్నాను. 3 3s are 9, 3 zeros are 0. 3 టేబుల్లో 30 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. 3 30s are 90. ఓకేనా? క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్ తీసుకుంటున్నాం. 3 టేబుల్లో 30 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 10s are 30. ఓకేనా? 3 10s are 30. నెక్స్ట్ 10 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, 5 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో 2 5s are 10. 2 5s are 10. చూడండి ఒకసారి చెక్ చేయండి. 3 3 2 5. సో హియర్ దీస్ 4 నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ మనకి అవుట్ సైడ్లో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. అంటే 90కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఓవర్. ఓకేనా? ఏమొచ్చింది నెంబరు? 90 ఈజ్ ఈక్వల్ టు 3 into 3 into 2 into 5. నెక్స్ట్ 220 తీసుకుందాం. నెక్స్ట్ నెంబర్ 220. 220 ఈజ్ డివిజిబుల్ బై 2. 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది అమ్మ. 2 టేబుల్లో ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 2 1s are 2, 2 1s are 2, 2 zeros are 110 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. 2 టేబుల్లో 110 టైమ్స్. ఓకే, 110 is also divisible by which table? 110. 11 times are 110. 11 table divisible అవుతుంది కదా. అలాగే 11 కూడా ప్రైమ్ నెంబర్ కదా. సో 11 టేబుల్ తీసుకుందాం. 11 10s are 110. 10 వచ్చేసింది. 10 is divisible by 2. 2 5s are 10. So 2 11 2 5. These 4 are prime numbers. So prime factorization is over. Then 220 is equal to 2 into 11 into 2 into 5. ఓకేనా? ఓసారి ఈ రెండింటి కింద రాసుకోండి. 90 is equal 3 into 3 into 2 into 5. మళ్ళీ 220 రాసుకోండి. 2 into 11 into 2 into 5. రెండిట్లో కామన్గా ఉన్నాయి ఏంటి? రెండిట్లో కామన్గా ఏమేమి ఉన్నాయి? ఇక్కడ
2 కామన్గా ఉంది కదా. సో 2 కామన్గా ఉంది. ఓకే, 2 కామన్గా ఉంది కాబట్టి 2. నెక్స్ట్ ఇంకేం కామన్గా ఉంది, ఇక్కడ 5 కామన్గా ఉంది. 5 కామన్గా ఉంది. 2 and 5 కామన్గా ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు LCM ఆఫ్ 90 and 220. LCM ఆఫ్ 90 and 220 ఈజ్ ఈక్వల్. LCM కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ బయట రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయి కదా, అవన్నీ రాసుకోండి. ఏమేమి ఉన్నాయి, 3 into 3 into 2 into 11. ఇందులో ఉన్న నెంబర్స్, ఇక్కడ ఉన్న నెంబర్స్, 2 నెంబర్స్ రాసేసుకున్నాను. ఏంటవి, కామన్గా లేనివి రాశాను. ఓకే, వీటితో పాటు కామన్గా ఉన్నవి కూడా రాసుకోవాలి. అయితే కామన్గా ఉన్న వాటిల్లో 2 ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ 2 2s బదులు ఓన్లీ 1 2 రాయాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఈ 2 5s బదులు ఓన్లీ 1 5 రాయాలి. కామన్గా ఉంటే ఓన్లీ 1 టైమే రాసుకోవాలి. కామన్గా లేకపోతే పైన ఉన్న నెంబర్స్ రాసుకోవాలి, కింద ఉన్న నెంబర్స్ రాసుకోవాలి. క్లియర్ కదా. ఇక్కడ రాసింది మీకు అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత వచ్చింది 90. సో అది ఇక్కడ వేసుకున్నాం. 220కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నాం, అది ఇక్కడ వచ్చేసింది. సో 90కి 220కి రెండింటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్న తర్వాత వచ్చిన నెంబర్స్లో కామన్గా ఏమున్నాయో అవి చూసుకోవాలి. కామన్గా 2 ఉంది, 5 ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ కామన్గా ఉన్న నెంబర్స్ ఓన్లీ 1 టైమే రాసుకొని మిగిలిన నెంబర్స్ అన్నీ రాసుకోవాలి. 3 into 3 2 into 11. ఇప్పుడు వచ్చినటువంటి అన్ని నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. జాగ్రత్తగా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. మల్టిప్లికేషన్లో ఏ ఒక్క నెంబర్తో మీరు మల్టిప్లై చేయకపోయినా ఆ వచ్చినటువంటి LCM మొత్తం రాండి. ఓకేనా. సో మీరు టేక్ కేర్ చేసేటప్పుడు జాగ్రత్త. చూడండి, 3 into 3 హౌ మచ్, 3 3s are 9. నెక్స్ట్ ఇక్కడ వరకు మనకి 9 వస్తుంది. 3 into 3 3 3s are 9. 9 2s are 9 2s are 18. 18 11s are. తెలియదు కదా, తెలియకపోతే పక్కన మల్టిప్లికేషన్ చేసుకోండి. 18 into 11. 18 11s are కదా, 8 1s are 8 1 8 1s are 8 8 8 9 1 198. ఇక్కడికి వచ్చేసరికి 198 వచ్చింది. నెక్స్ట్ 198 into 2. 198 into 2. 2 8 are 16. 2 9s are 18. 18 2 9s are 18 plus 1 19. 2 1s are 2 plus 1 3. ఎంత వస్తుంది, 396 వస్తుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. 2 8 are 16. 2 9s are 18. 18 plus 1 19. 2 1s are 2. 2 plus 1 3. 396. ఇక్కడికి మల్టిప్లికేషన్ చేస్తే 396 వచ్చింది. మళ్ళీ ఇంటూ 5 చేయాలి. ఇంటూ 5. 5 6 are 30. 5 9s are 45. 9 5s are 45. 45 plus 3 46 47 48. So here 8, here 4. 5 3s are 15. 15 plus 4 16 17 18 19. 1980. Then the answer is 1980. Therefore LCM is equal to 1980. అర్థమైందా? నీట్గా నోట్బుక్లో రాసుకోండి. రైట్ నీట్లీ. నీట్గా నోట్బుక్లో రాసుకోండి అని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను కదమ్మా. చూపించేటప్పుడు మీరేం చేస్తారంటే, రాసుకోవడానికి మీకు టైం సరిపోలేదు అనుకోండి,
దాన్ని స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీస్తే మీకు అది అలాగే ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకుంటూ స్క్రీన్ షాట్ చూసుకుంటూ రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుందాం. దో సెకండ్ వన్. ఫైండ్ ద LCM ఆఫ్ 48, 18 and 64. 48, 18 and 64. 3 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. 3 నెంబర్స్కి మనము ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ డూయింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. దెన్ ఫస్ట్ నెంబర్ is 48. 48 is a even number. It is exactly divisible by 2. 2 టేబుల్లో పోతుంది. ఎన్ని టైమ్స్? 2 2s are 4, 2 4s are 8. 2 2s are 4, 2 4s are 8. 24 టైమ్స్ పోతుంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్. 2 టేబుల్లో చూసుకుంటే 2 2s are 24. మళ్ళీ 2 టేబుల్. 2 6s are 12. మళ్ళీ 2 టేబుల్. 2 3s are 12. ఎన్ని టైమ్స్ అయినాయి? 2 2 2 2 3. ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. ప్రైమ్ నెంబర్సే వచ్చినాయి కదా. సో ప్రైమ్ నెంబర్స్ రాసుకోండి. అయిపోయింది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. దెన్ 48 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఎన్ని 2s? 1 2 3 4. 4 2s 1 3. ఓకేనా? ఓకే. నెక్స్ట్ నెంబర్ 18. 18 తీసుకుంటే 2 టేబుల్లో 2 9s are 18. 9 3 టేబుల్ డివిజిబుల్ అవుతుంది. 3 3s are 2 3 3. ఇవి 3 ప్రైమ్ నెంబర్స్. సో 18 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 3 ఇంటూ 3. సెకండ్ నెంబర్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ థర్డ్ నెంబర్. థర్డ్ నెంబర్ ఈజ్ 64. 64 తీసుకుంటే 2 టేబుల్. 2 3s are 2 2s are. నెక్స్ట్ 2 టేబుల్. 2 16s are. నెక్స్ట్ 2 8s are. నెక్స్ట్ 2 4s are. నెక్స్ట్ 2 2s are. అన్నీ ప్రైమ్ నెంబర్స్ 2 కదా. సో మనం రాసేద్దాం. 64 ఈజ్ ఈక్వల్ ఎన్ని? 1 2 3 4 5 6. సో 1 2 3 4 5 6 అయిపోయింది. 3 నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. చేసేసారు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 3 నెంబర్లు ఒక దగ్గరికి రాసుకోండి. 48 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 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 3. మొత్తం ఎన్ని 4? 1 2 3 4 5. 2 3 4 5. ఓకేనా? ఓకే. నెక్స్ట్ 18. 18కి వచ్చేసి 2 ఇంటూ 3 ఇంటూ 3. నెక్స్ట్ 64. 64కి వచ్చేసి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఎన్ని? 1 2 3 4 5 6. మూడిట్లో కామన్గా ఏముంది? ఒక 2 ఉంది. ఇంకా దీంట్లో 3 లేదు, దీంట్లో 2 లేదు, దీంట్లో 2 3 ఉన్నా కానీ సుఖం లేదు. ఎందుకంటే మూడిట్లో కూడా ఉండాలి. 3 నెంబర్స్లోనే ఉంటేనే కామన్ మల్టిపుల్ అవుతుంది. 3 నెంబర్స్లో లేకుండా ఏ రెండిట్లో కలిసినా కామన్ మల్టిపుల్ అవ్వదు. ఇప్పుడు ఈ 2 రెండింటికి ఉంది కట్టించారు, ఇది ఒకటి కామన్ మల్టిపుల్. ఈ 3 ఉన్నాయి కట్టించారు, ఈ 3 కామన్ మల్టిపుల్ అని అనుకోకూడదు. ఓకేనా? సో ఇది రాంగ్ ప్రాసెస్ అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ఇలా పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకోకుండా ఉండాలి. సో ఇక్కడ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ. మూడిట్లో ఏ నెంబర్ అయితే కామన్గా కలుస్తుందో అదొక్కటే కామన్ మల్టిపుల్ అవుతుంది. ఇంకా మిగిలినవన్నీ ఏంటి? వేరే నెంబర్స్ కదా. సో ఇప్పుడు LCM ఆఫ్ 48 18 48 18 64 ఈజ్ ఈక్వల్. ముందు ఈ కామన్గా ఉన్న వాటి మూడింటి బదులు ఓన్లీ ఒకటే రాసుకోవాలి. తర్వాత మిగిలినవన్నీ రాయాలి. కాబట్టి ఇక్కడ ముందు పై లైన్లో ఉన్నవన్నీ రాసేద్దాం. ఏమున్నాయి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే.
నెక్స్ట్ కింద లైన్లో రాద్దాం 3 into 3. నెక్స్ట్ 1 2 3 4 5. 1 2 3 4 5. టోటల్గా ఎన్ని నెంబర్స్ చెక్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. 1 2 3 4 5 6 7 8 9 10 11. 12ది ఒక 2. 2s ఎన్నో కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. 3s 1 2 3 1 2 3. ఓకే, ఎందుకంటే ఏ ఒక్కడమైనా లెక్కమైనట్టు అని చెప్పే కదా, కాబట్టి జాగ్రత్తగా కౌంట్ చేసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 3s are 48, 48 3s are. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 3s are 48, 48 3s are. 3 24, 3 12, 144, 144 3s are. 3 12, 13, 432, 432 into 2, into 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. మళ్ళీ ఇంటూ 2 చేయాలి. సో ఇంటూ 2, 8 12 16 plus 1 17. మళ్ళీ ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2, 2 8 16, 2 2s are 4 plus 1 5, 2 7s are 14 plus 1 15, 2 1s are 2 plus 1 3. మళ్ళీ ఇంటూ 2 చేయాలి. 2 6s are 12, 2 5s are 10 plus 1 11, 2 5s are 10 plus 1 11, 2 3s are 6 plus 1 7. మళ్ళీ ఇంటూ 2 చేయాలి. 2 2s are 4, 2 1s are 2, 2 1s are 2, 2 7s are 14. Then answer is 14,224. So LCM of 48, 18, 64 is 14,224 is the answer. క్లియర్ కదా చిల్డ్రన్? నీట్గా నోట్ చేసుకోండి నోట్బుక్లో. టైం చూడండి. నోట్ చేసుకున్నారా? ఓకే చిల్డ్రన్, మీకు ఎల్సిఎం ఎలా చేయాలి అనేది అర్థమైందా? నేను ఇంకా మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ 2 చెప్పాను కదమ్మా, ఈ 2 మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ఈ రెండింటితోటి నేను ఈ 2 ఎలా చేశానో అలాగే మీరు కూడా ఈ 2 ఎలా చేశానో అలా మీరు కూడా ఇంకొక 2 చేయండి. నేను ఓన్లీ 2నే ఇస్తాను. టెక్స్ట్ బుక్తో మీకు పని లేదు, జనరల్గా చెప్తాను. అవి వచ్చిన తర్వాత మనం టెక్స్ట్ బుక్లోకి వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనము మీరు ఇస్తానికి నేను 2 ప్రాబ్లమ్స్ అవి చేయండి. ఫైండ్ ద LCM of 24 and 60. Second one, find the LCM of 12, 48 and 60. 12, 48 and 60. ఈ 3 నెంబర్స్ ఈ 2 ప్రాబ్లమ్స్కి ఎల్సిఎం చేయండి. ఓకేనా? ఈ 2 ప్రాబ్లమ్స్కి మీరు ఎల్సిఎం చేయండి. క్లియర్ కదా చిల్డ్రన్? అర్థమవుతుందా మీకు చెప్పింది? నేను ఓన్లీ 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 2 ప్రాబ్లమ్స్కి నేను ఇంకొక 2 ప్రాబ్లమ్స్ మీకు హోంవర్క్ ఇచ్చాను. ఆ 2 ప్రాబ్లమ్స్ చేసి నాకు వాట్సాప్ చేయండి. అవి రైట్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్స్ట్ బుక్లో మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై.